గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. త్రిబుల్ మీరు వాళ్ళిద్దరితో కాంబినేషన్ సీన్స్ లో ఉన్నారు. ఇద్దరితో కాంబినేషన్ అది గుజరాత్లో అదే పాము కాటేస్తుంది కదా చరణ్ గారికి, అప్పుడు తారకు మేమందరం ఉంటాం ఆ సీన్లో. కాంపిటీషన్ అది అసలు మేము షూటింగ్ చేసినట్టు లేదు, అది చూస్తుంటే సినిమాలో అమ్మా ఈ టైంలో మేము కామెడీ చేసింది అనుకుంటాం. అంత పవర్ఫుల్ సీన్ లో అంత పవర్ఫుల్ సీన్లో మేము నవ్వుతున్నాం 2:30కి షార్ట్ ఆపేసి నవ్వుతున్నాం. ఆయననేమో ఈయన నేను నడుముగిలుతాడు, ఈయననేమో ఆయన నడుముగిలుతాడు, మధ్యలో నేను దొరికినా. సార్ ఏమో ఎవరా ఫస్ట్ స్టార్ట్ చేసిందని ఆయన అంటారు. ఏమో నేను చూడలేదు సార్ అని నేను అంట, చూసింటా. కానీ ఇప్పుడు ఈయనకి చెప్తే నాకు పరిచయం, ఆయనకి చెప్తే మళ్ళీ నాకు పరిచయం. ఎవరికి వెళ్తారు కానీ ఏమో సార్ నేను ఏదో అటు చూసుకుంటున్నా సార్, నాకు తెలియదు చూడలే అంటే ఆయన నవ్వుతుంటే ఆయనకు అర్థమైపోయింటుంది. వీడు చెప్పాడు ఎట్లా ఎవరు చేసిందనేది తెలుసు కానీ చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇద్దరిలో ఎవరు అల్లరి, ఎవరు ఫస్ట్ గెలుతారు? ఫస్ట్ డెఫినెట్గా తారకేనా. తారకు స్టార్ట్ చేసి సైలెంట్ ఉంటాడు. అది కానీ నేను తర్వాత సినిమా అరే ఈ సీన్లో కదా మేము ఇంతకాలం అవుతున్నాం. అసలు షార్ట్ ఎంతసేపు ఆగిందంటే వన్ మోర్. ఇప్పుడు చరణ్ పాడుకున్నాడు ఇట్లా, ఇప్పుడు మొత్తం ఇట్లా ఉంటాడు. ఈడ ఇట్లా అంటే లేదు కూర్చుంటా ఇట్లా. ఇక ఇదొకటి ఉంటుంది. అది నేను ఇప్పుడు అనుకున్నా గుజరాత్లో జరుగుతుంది ఇది, రాత్రి 2:30 అవుతుంది, ఆ టైంలో జరిగింది ఇది అంతా. అంటే వాళ్ళిద్దరూ కూడా పెద్ద మాస్ హీరోలు, స్టార్ హీరోలు. ఒకరి మధ్య ఒకరికి ఇగో కానీ అట్లాంటి ఏమి ఉండేవి కదా? ఏం లేదు, వాళ్ళు ఇద్దరు ముందు మంచి ఫ్రెండ్స్ కదా. అదేం అంటే బయట వాళ్ళిద్దరు ఫ్యాన్స్ మా హీరో పెద్ద అని చెప్పి కొట్టుకొని చచ్చిపోతారు. ముందు నుంచి ఉన్నదే కదా మన దగ్గర. ఇప్పుడు ఏం కొత్త ఏముంది? ఇప్పుడు మనం మెయిన్ ఏంటంటే ఏదన్నా ఒకవేళ జనాలు ఆలోచించుంటే ఈ రెండు క్యారెక్టర్లకి ఏది పవర్ఫుల్ ఉంటుందని ఆలోచించారు. ఎవరిని ఎక్కువ చూపిస్తారు, ఎవరిని తక్కువ చూపిస్తారు అనేది. కానీ మొత్తం ఓవరాల్గా ఎంత న్యాయం చేస్తారంటే ఆయన ఇది ఎక్కడ ఇంత తక్కువ కాదు. అవును, ఇప్పుడు అంటారు కదా ఈ కాలు ఇట్లా వచ్చింది, ఆ ఇంటర్వ్యూలో చెప్తారు కదా డ్యాన్స్ అని. సేమ్ అట్లనే ఆ క్యారెక్టర్లు కూడా అట్లనే ఉంటాయి. మీరు రెండు సైమల్టేనియస్గా ఉంటుంది. అవి ఎక్కడ ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవరీ క్యారెక్టర్ ఇండివిజువాలిటీ వేరే, ఆ బిహేవియర్ వేరే, ఆ భాష వేరే. సో ఆ క్యారెక్టరైజేషన్స్ వేరే తప్ప ఇక్కడ ఏ క్యారెక్టర్ ఇది అయినట్టు ఉండదు. గుజరాత్లో అప్పుడు ఎన్ని రోజులు షెడ్యూల్ ఇస్తారు? అది 5 రోజులు అంతే. గుజరాత్ 5 రోజులు. చరణ్ గారు పక్కనే ఉన్నారు కదా, అంటే చరణ్ గారు ఒక మెగాస్టార్ ఇండస్ట్రీలో ఒక 3 దశాబ్దాలు పైగా ఆ సింహాసనం మీద కూర్చొని శాసిస్తున్న మనిషి. అలాంటి ఒక వ్యక్తి కొడుకు, వారసుడు. ఈయన కూడా అంతే స్థాయిలో తండ్రికి తగ్గ కొడుకు నిరూపించుకున్నాడు. అంత స్థాయిలో ఉన్న వ్యక్తి బిహేవియర్ ఎలా ఉండేది సెట్స్లో? బిహేవియర్ మీరు చరణ్తో ఒకసారి వర్క్ చేసిన, చరణ్తో మాట్లాడిన, మనకి అసలు ఇదే ఉండదు అసలు. అతను నేను చెప్పలేను కానీ అతనితో వర్క్ చేసిన వాళ్ళు కానీ దాంతో పరిచయం ఉన్న వాళ్ళు కానీ చెప్తారు. అది ఏం ఉండదబ్బా. అది ఇంత పెద్ద స్టార్ రేంజ్ ఇది అట్లా ఏమి ఉండదు అసలు. ఉండదబ్బా, మనం అనుకుంటాం అంతే. ఇప్పుడు వీళ్ళందరూ అనుకుంటారు యాయిలేగా ఇప్పుడు ఉన్న ఏ హీరోలైనా అసలు ఆ బిహేవియరే లేదబ్బా ఇక్కడ. కాకపోతే ఎవరి క్యారవాన్లో వాళ్ళు కూర్చుంటారేమో తప్ప అసలు ఎవరికి లేదు. అది నేను ప్రతి ఇంటర్వ్యూలో ఆలోచిస్తూ ఉంటాయి. అడిగినప్పుడు అంతా వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళు కూడా నా లెక్కనే ఉంటారు అనలేను నేను. ఇంతే, ఇట్లనే ఉంటారు వాళ్ళు. ప్రతి ఒక్క హీరో అంతే బా, ఒక్కరనే కాదు అందరు అట్లనే ఉన్నారు. నాకు మరి ఎందుకు వచ్చిందో ఇది బిహేవియర్ ఇట్లుంటే అట్లా ఉంది, ఆయన ఎట్లుంటాడు ఈయన ఎట్లుంటాడు, ఎందుకు వచ్చిందో టాపిక్ తెలియదు. కానీ నా దృష్టిలో ఎప్పుడు ఎవ్వరు అట్లా బిహేవ్ చేసిందో లేదు. ఇంతమందిని చూసినా నేను, ఇంతమంది యాక్టర్స్తో పనిచేసి అస్సలు. మీరు ఒక మాట అన్నారు, మహా అయితే వాళ్ళు పర్సనల్గా వెళ్ళి వాళ్ళ క్యారీవాన్లో కూర్చుంటారు కానీ అంత మించే ఉండదని చెప్పి. బట్ అలా కూడా కూర్చొని ఒక హీరో మీద ఎప్పుడు కూడా తను కావాలనుకుంటే సెట్స్లో రాజభోగాలు వస్తాయి.
బట్ ఎప్పుడు కూడా ఒక చెట్టు కింద కుర్చీ చేసుకొని కూర్చుంటాడు ఒక హీరో. ఆ హీరోతో మీరు పనిచేస్తున్నారు. ఆ హీరో మీద విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. ఎవరో అర్థమైంది ఆ హీరో? పవన్ గారా? బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు ఆ. ఏమో నెగిటివిటీ ఆయన అది ఓ లోకం అబ్బా. ఇప్పుడు ఆయన రెడీ అయ్యే వరకే క్యారవాన్లో ఉంటాడు. వస్తారు ఒక కుర్చీ వేసుకుంటారు, బుక్కులు పట్టుకొచ్చుకుంటారు ఆయన. లేదంటే ఏదన్నా గ్రాంధికం సంబంధించి పద్యాలకు సంబంధించి ఆ సినిమాకి సంబంధించి అవి వింటూ ఉంటారు, లేదంటే బుక్కులు చదువుతూ ఉంటారు. ఆయన ఎప్పుడన్నా సరదాగా ఉంటే వాళ్ళని వీళ్ళని పిలుచుకొని 4 మంచి మాటలు మాట్లాడుతారు, అంతే. ఇంకా ఆయన పని. కాకపోతే టైం అంటే టైం, ఆ స్ట్రిక్ట్నెస్ అది ముందు నుంచి ఉంది కాబట్టి ఇది ఉంది అంతే. నెగిటివ్ అనేది ఆయన పైన నెగిటివ్ చేస్తున్నారు. అది ఈ చెప్పేటోళ్ళు చేసింటారు. నెగిటివ్ చేసేది కాదు, ఆయన పద్ధతిలో ఆయననే ఉంటారు. ఆయన ముందు నుంచి ఎట్లనో ఇప్పుడు అట్లానే ఉంటారు. కాకపోతే వీళ్ళకి నచ్చక ఏదో చెప్పింటారు అంతే. వీళ్ళకి ఆ బిహేవియర్ నచ్చక, వీళ్ళకి ఏదో నచ్చకనో చేస్తుండొచ్చు. మరి ఎప్పుడు అనిపించలేదు. మరి నేను బాలయ్య బాబు గారితో లెజెండ్లో ఒక పర్లేదు అంటే అక్కడక్కడ కనిపించిన ఆయన కాంబినేషన్లో 3 రోజులు ఏమో ఆ ఫైట్ సీక్వెన్స్లో. అంతకుముందు విజేంద్ర వర్మ అని ఒకటి చేశాను, ఆయన కాంబినేషన్లోనే ఉంటుంది నా సీన్ మొత్తం, ఆయనతోనే డైలాగ్. దాని తర్వాత జయసింహాలో చేసిన నేను, ఆయన వన్ ఆఫ్ ద ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన. మళ్ళీ అఖండాలో చేసిన. అఖండాలో చేసేటప్పుడు ఒకటే సీను, కాకపోతే నాకు ఆయనకి కాంబినేషన్ అవ్వదు. కాకపోతే ఆయన వర్క్ ఏదో ఉంటే అప్పటివరకు తీసిన. నేను అప్పుడు వచ్చిన, మధ్యాహ్నం వచ్చిన, నా విగ్ ఏదో ఇది సెట్ చేసి అంతా చేస్తున్నారు. ఆయన అక్కడ దూరం నుంచి ఉన్నారు, దూరం చూశారు. నేను వెళ్దాము నమస్కారం పెడదామని వెళ్ళేసరికి వేరే వాళ్ళు అన్నారు ఆయన పద్యాలు వింటున్నాడు వెళ్ళకు అన్నారు. కానీ ఆయన దూరం నుంచి గమనించిండు. నేను నా ఎదవమో మాటం కాకపోతే దూరం నుంచి అని ఇట్లా అనొచ్చు కదా, నేను అనలే. నేను దగ్గర పోయి పలకరిద్దాం అనేది నా ఉద్దేశం ఉంది. వీళ్ళేమో పద్యాలు వింటుండు కదా, ఆయన ఆ మూడ్లో ఉన్నారేమో, అటు ఇటు చూస్తున్నట్టున్నారు. నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనున్నా. వీళ్ళు ఎందుకంటే నా మైండ్లో వేసి పెట్టిండ్రు, వీళ్ళు ఆయన దగ్గర పద్యాలు ఇది ఉన్నానా, ఇది ఫిక్స్ అయిందనా. ఆయన ఇంకా ఇదంతా అయినాక దగ్గర పోయినబ్బా, దగ్గర పోయి సార్ నమస్కారం, ఎవరు సార్, నేను శేఖర్ అని, మనం ఇంతకుముందు మీతో వర్క్ అన్నాడు. దెబ్బ పట్టదురా అనుకున్నా. అంతకుముందు నన్ను చేసి వల్ల నా పేరు పెట్టి పలకరించేటప్పుడు, ఏమి శేఖరా ఎటే పోతున్నావు, సిగరెట్ దానికి నేను పక్కన పోతుంటే వాళ్ళు అందరూ ఫ్రెండ్స్ అందరూ ఒక్కోసారి వస్తారు, ఆయన ప్రొడ్యూసర్లు వాళ్ళు వచ్చినప్పుడు బయటనే కూర్చొని ఉంటారు, క్యారవన్లో ఎక్కరు, అందరూ బయటనే కూర్చొని ఉంటారు. అందరితో పాటు కూర్చొని ఉంటారు. వెళ్తే అలా పలకరించా, అయ్యా ఇప్పుడు ఏమైంది అయ్యా, ఇది ఎఫెక్టే పడ్డది అనుకున్నా నేను. ఎందుకంటే మనిషి చూసినప్పుడు కాంటాక్ట్ అయినప్పుడు నేను చేయాలి కదా. నేను చేయలేదు, నేను ఆ మాటలు వినడం ఎందుకు, నేను ఇది చేసినది అని ఆలోచిస్తున్నా. మళ్ళీ ఇక విగ్ అది పెట్టుకుంటే జర డిసప్పాయింట్మెంట్లు ఉన్నా. వచ్చి గడ్డము విగ్గు సరి చేసిపోయిండు మన అనుకున్నమ్మా అనుకున్నా. అసలు ఆయన సీన్ లేదు అప్పుడు, ఆయన సీన్ లేదు, ఆయన షార్టే లేదు అసలు. వచ్చిండు ఆడ అన్ని పద్యాలు అన్నీ వినేసి ఆడ నుంచి వచ్చి ఇలా వచ్చి మళ్ళా ఎగ్గి చేసి ఇది ఇలా ఉండాలి సెట్ చేసి అప్పుడు వెళ్ళిపోయాడు. అప్పుడు రిలాక్స్ అయిన అమ్మ ఆయన. లేకపోతే ఒక సీన్ కూడా ఇదే ఆలోచనలు ఉంటుండే నాకు మనసులో, అరే ఇట్లా అయిపోయింది ఏంటి అని. అట్లాంటి సీన్ ఉన్నాయి. సార్ మీకు సంబంధం లేదు అసలు, బట్ చాలామంది ఆడియన్స్కి ఇది తెలుసుకోవాలని ఉంది. ఒక సీరియస్ క్వశ్చన్ ధైర్యం చేసి అడుగుతున్నాను. జూనియర్ ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు, వీళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఎంతటి ప్రేమ ఉంటుంది ఎప్పుడన్నా గమనించారు? వారి మాటల్లో, ఎన్టీఆర్ గారి మాటల్లో బాలకృష్ణ ప్రస్తావన కానీ, బాలకృష్ణ మాటల్లో ఎన్టీఆర్ గారి ప్రస్తావన కానీ ఎప్పుడన్నా రావడం మీ ముందు ఉన్నది ఉన్నట్టు చెప్పండి సార్, తెలిస్తే. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తా, ఇప్పుడు మీరిద్దరు వీళ్ళు మాట్లాడుకుంటున్నారో నేను ఆడుండా. ఎవరైనా సరే వాళ్ళందరూ మాట్లాడుకుంటాము, నేను ఉండా, పక్కకి వెళ్ళిపోతా. నాకు ఈ రాజకీయాల గురించి ఇంట్రెస్ట్ కానీ, వీళ్ళు ఏం మాట్లాడుకుంటారనే ఇంట్రెస్ట్ కానీ నాకు ఉండదు. ఎప్పుడన్నా పొరపాటున కూర్చోవాల్సి వస్తే కూర్చుంటేనే తప్ప అప్పుడు నా ముందు ఇవేమీ జరగవు.
నేను వినడం ఇప్పుడు మీరు ఎట్లా వింటారో నేను అట్లా వినడం అంతే. వాళ్ళు ఇట్లా అనుకున్నారంట, వీళ్ళు ఇట్లా అనుకున్నారంట, అంతేగాని నాకైతే ఇప్పుడు మీకెంత తెలుసో నాకంతే తెలుసు దాని గురించి. ఎందుకంటే మనము ఇప్పుడు ఇట్లా అంట కదా, నేను ఎవరితో తారక్తో ఎవరితో అంత లేదు, నేను అలా మాట్లాడలేను. మీకు చెప్పిన బేసిక్గా వేషం అడగనికైనా మాట పడే మనిషిని నేను. నాకు ఈ క్వశ్చన్లకు ఆన్సర్లు నాకు ఎట్లా దొరుకుతాయి, నేను అడగాలి కదా ఫస్ట్. నాకు ఈ క్వశ్చన్లకు ఆన్సర్లు దొరకాలంటే నాకు అస్సలు నాలెడ్జ్ లేదమ్మా దాని గురించి కానీ, పాలిటిక్స్ గురించి కానీ ఏం నాలెడ్జ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.